షోల్డర్ రిప్లేస్మెంట్ అనేది నాకు చాలా కామన్గా 60-70 ఏళ్ళ పైబడిన వాళ్ళు అసలు చేస్తాం. కొన్ని సందర్భాలు 80 ఏళ్ళ పైబడిన వాళ్ళు చేసిన ఇది కూడా ఉంటుంది. నా వరకు నా ఎక్స్పీరియన్స్లో 87 ఏళ్ళ వయసులో నేను షోల్డర్ రిప్లేస్మెంట్ చేశాను. సో చాలామంది ఏమనుకుంటారంటే ఈ 60-70 ఏళ్ళ వయసులో వాళ్ళు పేషెంట్స్ వచ్చేటప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమైనా భయపడతారంటే ఈ వయసులో ఆపరేషన్, ఈ వయసులో దానికి చాలా రిస్క్ ఉంటుందని చెప్పి ఒక అపోహ ఉంటుంది. ఇందులో వయసుతో సంబంధం లేదు. 70 ఏళ్ళు 80 ఏళ్ళు అనేది నెంబర్ మాత్రమే. పేషెంట్ ఫిట్నెస్ ఇంపార్టెంట్. ఎటువంటి కండిషన్స్లో షోల్డర్ రీప్లేస్మెంట్ అనేది అవసరం సార్? కొన్ని సందర్భాల్లో 60-70 ఏళ్ళ వయసు ఉండే వాళ్ళు ఫ్రాక్చర్స్ అయ్యేటప్పుడు ఈ బాల్ కొన్నిసార్లు కొంతమందికి పూర్తిగా విరిగిపోతుంది. ఈ బాల్ మొత్తం ఫ్రాక్చర్ అయిపోతుంది. నార్మల్ ఆర్థోపెడిక్ పద్ధతిలో మనం దీనికి ప్లేట్ స్క్రూసెస్ ఫిక్స్ చేస్తాం. కాకపోతే ఈ 60+, 70+ ఏజ్ గ్రూప్లో ముఖ్యంగా మహిళలకి బోన్ బాగా వీక్గా ఉంటుంది, ఆస్టియోపోరోసిస్ అంటాం. అండ్ ఇటువంటి సందర్భాల్లో మనం ప్లేట్ స్క్రూసెస్ రెగ్యులర్ ఆర్థోపెడిక్ పద్ధతిలో మనం ఫిక్స్ చేయలేనప్పుడు ఈ బాల్ని రీప్లేస్మెంట్ చేస్తాం. దీన్ని షోల్డర్ రీప్లేస్మెంట్ అంటాం. అగైన్ సో ఆర్థరైటిస్తో పాటు ఫ్రాక్చర్స్ బ్యాడ్గా ఫ్రాక్చర్స్ అయ్యేటప్పుడు సీనియర్ సిటిజన్స్లో కొన్నిసార్లు మనం షోల్డర్ రీప్లేస్మెంట్ చేసే అవసరం ఉంటుంది. ఇంకా మూడవది, ఈ బాల్ ఏదైతే ఉందో ఈ బాల్ కదలడానికి మనకి షోల్డర్లో రొటేటర్ కప్ మజిల్స్ అంటాం. ఈ బాల్ని రొటేట్ చేసే మజిల్స్ని మనం రొటేటర్ కప్ మజిల్స్ అంటాం. ఇక్కడ ఉన్న మజిల్స్ని ఇవి కూడా వయసు మీరిన వాళ్ళలో కొన్ని సందర్భాల్లో ఈ మజిల్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ మజిల్ డ్యామేజ్ సివియర్గా ఉండే సందర్భాల్లో కూడా మనం ఈ షోల్డర్ రీప్లేస్మెంట్ అనే పద్ధతిలో వాళ్ళకి మనం చికిత్స చేసే అవకాశం ఉంటుంది. సో ఆర్థరైటిస్తో పాటు అగైన్ కొంతమందికి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్కి లేదా ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అంటాం. ఇటువంటి సందర్భాల్లో కూడా మల్టిపుల్ జాయింట్స్ ఎఫెక్ట్ అవుతూ వాళ్ళకి షోల్డర్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇటువంటి సందర్భాల్లో కూడా మనం షోల్డర్ రీప్లేస్మెంట్ చేసే అవసరం ఉంటుంది. ఇంకా నాలుగోది ఏంటంటే మనం కొన్ని సందర్భాల్లో ఈ ఎవాస్కులర్ నెక్రోసిస్ అంటాం. అంటే ఈ బాల్కి ఏదైతే ఉందో ఈ బాల్ హ్యూమరల్ హెడ్కి ఏదైతే ఉందో దానికి బ్లడ్ సప్లై డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఎక్కువగా ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత ఎక్కువగా చూస్తున్నాం. ముఖ్యంగా హిప్ జాయింట్లు ఎక్కువ చూస్తున్నాం, అదేవిధంగా షోల్డర్ జాయింట్ కూడా చూస్తున్నాం. ఈ బాల్కి బ్లడ్ సప్లై డ్యామేజ్ వల్ల తక్కువ వయసు వాళ్ళు ఈవెన్ 30+, 40+ ఏజ్లో కూడా ఈ బాల్కి బ్లడ్ సప్లై డ్యామేజ్ అవ్వడం వల్ల వీళ్ళకి ఈ బాల్ డ్యామేజ్ అయ్యి ఇది క్రమేపీ ఈ జాయింట్ ఎదుగుదల తీసే అవకాశం ఏర్పడుతుంది. వీరిలో కూడా మనం ఈ షోల్డర్ రీప్లేస్మెంట్ అనే ప్రక్రియ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో రకరకాల కారణాలకి మనం షోల్డర్ రీప్లేస్మెంట్ చేస్తాం. సో ఇది షోల్డర్ రీప్లేస్మెంట్ అనేది మన నీ రీప్లేస్మెంట్ లాగా పోలి ఉంటుంది. ఈ హిప్ అండ్ నీ రీప్లేస్మెంట్ ఏ రకంగా చేస్తారో బాడీలో ఏ జాయింట్ అయినా కూడా మనం ఈ అరిగిపోయిన భాగాల్ని మెటాలిక్ అండ్ ప్లాస్టిక్ భాగాలతో రీప్లేస్ చేస్తాం. మెటాలిక్ అంటే ఈ కోబాల్ట్ క్రోమియం కావచ్చు, టైటానియం కావచ్చు, బాడీ కంపాటబుల్ మెటీరియల్ వీటితో రీప్లేస్ చేస్తాం. అదే పాలిథిలిన్ అనే కాంపోనెంట్ కొన్నిసార్లు వాడుతూ ఉంటాం మనం. ఇవన్నీ బాడీ కంపాటబుల్ మెటీరియల్ జస్ట్ లైక్ నీ రీప్లేస్మెంట్. ప్రొసీజర్ అంతా ఎలా ఉంటుంది సార్? ఇది షోల్డర్ రీప్లేస్మెంట్ అనేది నాకు చాలా కామన్గా యూజువల్గా ఈ ఆపరేషన్ మనం 60-70 ఏళ్ళ పైబడిన వాళ్ళు అసలు చేస్తాం. కొన్ని సందర్భాలు 80 ఏళ్ళ పైబడిన వాళ్ళు చేసిన ఇది కూడా ఉంటుంది. నా వరకు నా ఎక్స్పీరియన్స్లో 87 ఏళ్ళ వయసులో నేను షోల్డర్ రీప్లేస్మెంట్ చేశాను. సో చాలామంది ఏమనుకుంటారంటే ఈ 60-70 ఏళ్ళ వయసులో వాళ్ళు పేషెంట్స్ వచ్చేటప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమైనా భయపడతారంటే ఈ వయసులో ఆపరేషన్, ఈ వయసులో మేజర్ ఆపరేషన్ అని చెప్తున్నారు, దానికి చాలా రిస్క్ ఉంటుందని చెప్పి ఒక అపోహ ఉంటుంది. ఇందులో వయసుతో సంబంధం లేదు. 70 ఏళ్ళు 80 ఏళ్ళు అనేది నెంబర్ మాత్రమే. పేషెంట్ ఫిట్నెస్ ఇంపార్టెంట్. అంటే వాళ్ళకి ఏమైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇంకైనా న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, షుగర్, బీపీ ఇలాంటివి ఉన్నాయా, అవి కంట్రోల్ ఉన్నాయా లేదా ఎందుకు. సాధారణంగా సీనియర్ సిటిజన్స్లో 60-70 ఏళ్ళ పైబడిన వాళ్ళు మల్టిపుల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. షుగర్ కావచ్చు, బీపీ కావచ్చు, హార్ట్ ప్రాబ్లమ్ కావచ్చు, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్, రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవన్నీ ఉన్నా కూడా ఈ షోల్డర్ రీప్లేస్మెంట్ అనేది పెద్ద రిస్కీ ఆపరేషన్ ఏం కాదు. ప్రొవైడ్ ఈ రకమైన సమస్యలు మనం ముందే కంట్రోల్ పెట్టుకున్నట్టయితే, అంటే వాళ్ళకు డయాబెటీస్ కావచ్చు, బీపీ కావచ్చు, హార్ట్ ప్రాబ్లం కావచ్చు, రెగ్యులర్గా మెడికేషన్ తీసుకుంటా, రెగ్యులర్ డాక్టర్ యొక్క సలహా తీసుకుంటూ కంట్రోల్ పెట్టినట్టయితే వాళ్ళు మనం చాలా సేఫ్గా ఆపరేషన్ చేయొచ్చు. సో ఇంకా రెండవది ఏంటంటే కొన్ని సందర్భాల్లో బాగా హై రిస్క్ ఉన్న పేషెంట్స్కి మన హాస్పిటల్లో ఏం చేస్తా అంటే ఈ ఆపరేషన్ కంటే ముఖ్యంగా అనస్థీషియాలో వీళ్ళకి రిస్క్ ఉంటుంది. సో మన హాస్పిటల్లో రెగ్యులర్గా ఏం చేస్తాం అంటే మేము ఈ సీనియర్ సిటిజన్కి లోకల్ అనస్థీషియాలో చేస్తాం. అంటే ఫుల్ అనస్థీషియా లేకుండా ఇంట్రాస్క్రైనియల్ బ్లాక్ అంటాం. ఓన్లీ షోల్డర్కి మాత్రమే అనస్థీషియా ఇచ్చి మనం సర్జరీ చేస్తాం. దీనివల్ల ఏముంటుందంటే వాళ్ళకి రిస్క్ తగ్గిపోతుంది. అనస్థీషియా వల్ల వచ్చే రిస్క్ తగ్గిపోతుంది. సర్జరీ వైజ్ ఇది పెద్ద రిస్కీ సర్జరీ ఏమి కాదు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం 60-70 ఏళ్ళ వయసులో ఈ రోజుల్లో బైపాస్ ఆపరేషన్ చేస్తున్నారు, కొన్నిసార్లు న్యూరో సర్జరీ ప్రొసీజర్ చేస్తున్నారు. వాటితో పోలిస్తే షోల్డర్ రీప్లేస్మెంట్ అనేది అసలు రిస్కీ ప్రొసీజర్ కానే కాదు. అండ్ ఎస్పెషల్లీ మనం ఈ లోకల్ అనస్థీషియా, రీజనల్ అనస్థీషియా అంటాం, లోకల్ అనస్థీషియా అంటాం. ఈ రీజనల్ అనస్థీషియా చేసేటప్పుడు పేషెంట్కి రిస్క్ ఆల్మోస్ట్ 0 to 1% అని చెప్పుకోవచ్చు. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Volgo Health. Don't forget.